వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు ఈరోజు అవినాష్ రెడ్డి గారు జమ్మనమడుగులో ఒక చిన్న ధర్నా మరియు జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఏర్పాటు. వాళ్ళు అర్చీకి పెట్టిన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ వాళ్ళు 2 మిలియన్ టన్స్లో మొదటి భాగం 1 మిలియన్ టన్ను 2028 డిసెంబర్ ఆఖరు నాటికి 5,000 కోట్లతో 100% పూర్తవుతుంది. అందులో భాగమే రేపటి గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు కార్యక్రమం. దీనికి అన్ని రకాలుగా పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా బీజేపీ పార్టీ మోడీ గారి సహకారం ఎంతైనా ఉంది. ఇది జరిగేది వాళ్ళు ఓర్చలేక రకరకాలుగా ప్రయోగం ఏంటంటే సుత్యపురాణం అనేది కావాల్సింది. ఎప్పుడో గంగా కావేరిని కూడా శంకుస్థాపన చేయాలని బ్రిటిష్ వాళ్ళే చెప్పినారు. ఇప్పుడు ఎవరు కాలేదు. చెప్పడము చాలా ఉంటాయి, ఆకాశానికి నిచ్చెన వేస్తూనే ఉంటారు. అమలు అనేది ముఖ్యం. జిన్పింగ్ గారు చెప్పినారు, చైనా ప్రెసిడెంట్. పిల్లి ఏ పిల్లి అనేది కాదు ముఖ్యం, అది ఎలగను పట్టిందా లేదా అనేది ముఖ్యం. ఇక్కడ ఈ యొక్క నిర్మాణం జరుగుతుందా లేదనేది ముఖ్యం. ఇక్కడ నిర్మాణం 100% స్థానికంగా 2,500 మందికి ఉద్యోగాలు ఇస్తూ మరొక 2,500 మందికి పరోక్ష ఉద్యోగాల కల్పన చేస్తూ జరిగే ఈ కార్యక్రమం. అదే కాకుండా మరొక 5 సిమెంట్ ఇండస్ట్రీస్ దాల్మియా పక్కన రాబోతున్నాయి. వాటికి కూడా అప్రెంట్ అకౌంటు జమ చేయడం జరిగింది. శ్రీ సిమెంట్ అని, జేకే సిమెంట్ అని, చెట్టినాడు, ఆదాని మరియు దాల్మియా ఇతర అధ్యక్షులు పెట్టినా కూడా దాల్మియాకు పర్మిషన్ వచ్చింది. మీ యొక్క పిల్లి చేపాలకు ఉట్లు తెగావు. మీరు చెప్తే కాదు, మేము జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యం అవసరమే లే. మేము గురువులు అంటే వాళ్ళకు నీ పాఠాలు ఏంది, శుద్ధ పాఠాలు. మేము రేపు ఖచ్చితంగా గండికోటకు గ్యాప్ ఉంది, డబ్బు ఇవ్వాలా 100% అడుగుతా. నేను చెప్పిన, నేను రాజీనామాకు సైతం అని చెప్పిన. నా ఆల్రెడీ సీఎం గారికి చర్చ పెట్టిన, సంభాషణ జరిగింది. రాజుల నిర్మాణం జరగాల 4 నియోజకవర్గాలకు, జమరోడ్తో పాటు ప్రొద్దుటూరు, మైదుకూరు అండ్ ఆలగడ్డ. అది చర్చ పెట్టాం. 3వ ఎస్ఆర్బీసీ కంటిన్యూ కావాలా. అటు బనగానపల్లె మాకు నియోజకవర్గానికి 25,000 ఎకరాలు 250 కోట్లతో ఒక 10,000 మాకు ఎకరాలకు ఒక టీఎంసీ చొప్పున ఆ వాటర్ యాడ్ అయితే ఇది ముఖ్యమైన కార్యక్రమం. ఇది జరగబోయేది. మేము 24 నెలల్లో మీ 60 నెలల పాలన కంటే ఇప్పుడే మెరుగ్గా ఉన్నాం. అభివృద్ధి, సంక్షేమంలో, నమ్మకంలో, విశ్వాసంలో. అదే కాకుండా క్రికెట్ స్కోర్ నేను మళ్ళీ మా వాళ్ళకు పదే చెప్తున్నా. మీ 60 ఓవర్లు ఆల్అవుట్ స్కోర్ కంటే మా 24 నాట్అవుట్ స్కోరు ఇప్పుడే ఎక్కువ ఉంది. 36 నెలల స్కోర్ కూడా మరింత పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. చెప్పినది చేస్తాం, చేసినది చెప్పుతానే ఉంటాం, చేస్తూనే ఉంటాం. మాకు తేడా వచ్చి చెప్తూ ఉంటాం. మీ ఇష్టం వచ్చినట్టు కుక్క కాటుకు చెప్పుదెబ్బ అనే సామెతను దృష్టిలో పెట్టుకొని చెప్తాడా. ప్రతి చోట ఎరికుక్క మాదిరి మాట్లాడుతున్నారు. ఎందుకు మీకు ఈ నోరు? ఈరోజు దేవుడిలో ఏదో విగ్రహంది ఎత్తినారంట. అవా ఉంది, మా అవా వచ్చింది, పోయింది. అవాలో పోయింది. ఏందో ఏందో అన్నం పెట్టిన చేతినే నరికినారు అన్నాడంట. మీ మకం నీకు మిస్టర్ అవినాష్ రెడ్డి, నీకు రాజకీయ చరిత్రే తెలియదు. 1929లో రాజశేఖర్ గారు, మేము ఇంకా రాజకీయ రంగంలో డైరెక్ట్గా రానప్పుడు -33,000 రాష్ట్రం అంతా మెజార్టీ వస్తుంటే అతనికి తీరని అవమానం జరిగింది రాజశేఖర రెడ్డికి, వాళ్ళ నాన్న రాజారెడ్డికి, ఇదే జమ్మలూరు నియోజకవర్గంలో. అటువంటి పరిస్థితి నుంచి మరొక 7 ఏళ్ళ తర్వాత 1996 నాటికి రాజశేఖర రెడ్డి గారు ఓడిపోయే పరిస్థితుల్లో జమ్మనమడుగులో 7,000 ఓట్ల మెజార్టీ. ఆ రోజు ఉమేష్ చంద్ర ఎస్పీ, ఈ దద్దమ్మ రామసుబ్బారెడ్డి ఆ వల్ల ఉన్నాడు టీడీపీలో. తెలుసుకోవాలా రాజకీయ చరిత్ర, ఎవరితో అని. ముందు మాకు మేము అతనితో పాటు ఉన్నట్టే వివేకానంద రెడ్డిని అయిపోయి చేసినారు, గుండెపోటు అన్నారు. ఆ తర్వాత సాయంత్రానికి నిదానంగా ఆయన వచ్చి మేమేదో చేసినామన్నారు. ఆ తర్వాత సిబిఐకి పోయింది. ముందు సిబిఐ కావాలన్నాడు, మళ్ళీ వద్దన్నాడు, అది సిబిఐకి పోయింది. సిబిఐకి పోయినాక వాళ్ళే ముద్దాయిను. వాళ్ళ అమ్మను గుండెపోటును అడ్డపెట్టి కర్నూలులో అరెస్టు కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నా ఈ అవినాష్ రెడ్డి మాకు చెప్పేది. మేము అక్కడే ఉండింటే నా పరిస్థితి కూడా వివేకానంద రెడ్డి నాది గుండెపోటు అనేది నన్ను అయిపోయి చేసి అక్కడే ఉండి వాళ్ళ ఇష్టం, వాళ్ళ గడ్డము అదుపు వచ్చినప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చేట్టు చేయడం. అతనేదో ఎంపీగా అడ్డపడతాడని
వీళ్ళు చేసిన కార్యక్రమం అందరికీ తెలియదా? మామూలు ఎవరో ఇదే రాజమౌళి ప్రసాద్ రెడ్డి మా వాళ్ళతో కొందరితో చెప్పినాడంట. కూలంగల్లా సైతం అందరికీ తెలుసు ఎందుకో మీరు పెద్ద అడ్వకేట్లు తెచ్చినారు కదా అని. మేము పెద్ద అడ్వకేట్లను ఢిల్లీ నుంచి తీసుకొని వస్తే నోవాటివెల్ విజయవాడలో ఇదే రాజమౌళి ప్రసాద్ రెడ్డి అనేమాట 2019లో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది అందరికీ తెచ్చినది కదా, వాళ్ళే అయిపోయి చేసినారని. యువత కట్టుకథలు కాదు చెప్పాల్సింది, వాస్తవం చెప్పాలా. దగ్గరుండి చేశారు, అయిపోయి చేసినారు. మీరు మమ్మల్ని కూడా అలా అయిపోయి చేసిన రకమే. దగ్గరుండి చేసేది మీకు, మీ పదవి కోసం మీ చిన్నాన్ని చంపి వివేకానంద రెడ్డిని చంపించి మళ్ళా మాకు దోషి కుట్లేసినది ఎవరు, కట్లు కట్టినది ఎవరు, కట్టుకథలు అనేది ఎవరు? అభిషేక్ రెడ్డిని వాళ్ళ డాక్టర్ కుట్లేసినట్టు సిబిఐ ఒత్తిడి ఏం జరిగింది చెప్పమంటే తట్టుకోలేక అతను బానిసయి పోయినాడు కూడా. మీ ఏటుకు మరో వికెట్ పడింది, ఎన్నో వికెట్లు పడినాయి. మేము అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తాం. ఈరోజు వికసిత భారత్కు ఈ బుద్ధు ఫౌండేషన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ రైల్వే కొడుకులో వేయడం జరిగింది. ఉన్నతమైన కార్యక్రమం. ఎందుకు చెప్తున్నాం? అది కూడా 100 రోజుల బదులు 125 రోజులు శ్రామికులకు కూలీ అనే పదం తీసేసినాడు. శ్రామికులు కష్టపడే వాళ్ళకు, రైతులకు 60 రోజులు గ్యాప్. మంచి కాలంలో, కోతల కాలంలో, ఇత్తనాల కాలంలో పక్కన పెట్టి ఉండాలి. కూలీ రేటు శ్రామిక రేటు పెంచారు. మరియు 330 పనులు గతం, ఈరోజు 300 పనులు. బడ్జెట్ ఆ రోజు 90,000 కోట్లు, ఈరోజు 1,50,000 కోట్లు. మన రాష్ట్రానికి కూడా 28,000 కోట్లు. ఈ రాష్ట్రానికి కూడా. అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని పట్టుదలగా, ప్రేమగా, లోతుగా ఆలోచించి చేసేదే రాజకీయం. అది జేఎస్డబ్ల్యూ కావచ్చు, గండికోట టూరిజం కావచ్చు, గండికోట R&R కావచ్చు, రేపు స్టీల్ సిమెంట్ ఇండస్ట్రీస్ కావచ్చు, టెక్స్టైల్ కావచ్చు. చేనేతలకు కూడా మేము 200 యూనిట్లు చెప్పినట్లు 200 యూనిట్లు చేతి మగ్గాలకు, 500 యూనిట్లు మరమగ్గాలకు, ఎస్సీ ఎస్టీలకు ఫ్రీ, రైతులకు కరెంటు 9 గంటలు, ఆర్టీసీ స్కీమ్ నడుస్తుంది. 24 గంటలు రైతులకు కూడా 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలనేది ఉద్దేశం. దేశంలో ఇప్పటికే 450 గిగావాట్లు ఉంటే మరొక 550 గిగావాట్లు పెంచి 1000 గిగావాట్లు. అందులో జమ్మల మడుకు 20 గిగావాట్లు. ఇక్కడ ఆ కరెంట్ ఉత్పత్తి ఎక్కువ ఉంది. సోలార్, పంపుడు సోలార్ ఉంది, సోలార్ ఉంది, విండ్ పవర్ ఉంది. ఈ బానుకొండలోనే స్టీల్ ఫ్యాక్టరీ, ఈ బానుకొండలోనే ఆర్టీపీపీ, బ్రహ్మిణి యొక్క ల్యాండ్స్ కూడా గవర్నమెంట్ పరమైనాయి. అక్కడ కూడా మరొక ఇండస్ట్రీ రాబోతుంది. నిరంతరం ఉంటుంది, నిరంతరం చేస్తూనే ఉంటాం. ఒక ఛానల్లో ఉంది, చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా స్రవంతి అని చూస్తూనే ఉండండి. మా అభివృద్ధి స్రవంతి, మా సంక్షేమం, మా యొక్క నమ్మకం, మా విశ్వాసం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వికసిత భారత్ జరగాల 2047కు. మా గౌరవ ప్రధానమంత్రి గారు ఇప్పటికే 100 దేశాలు పర్యటన జరిగింది. జీడిపి పెంచుతూనే ఉన్నాడు. రఘురామరాజు అని చెప్పినట్టు అన్ని నక్సలిజం తగ్గింది, టెర్రరిజం తగ్గింది. ఈ యొక్క కల్పన కూడా ఆయన ఆలోచనే భాగం. కాబట్టి ఇలాంటివి జరుగుతుంటాయి. మీరు ఎరికుక్కల మాదిరి వివేకానంద స్వామి ఒకటి చెప్పినాడు, ఎవరైతే కోతి చేష్టలు చేస్తారో వాళ్ళ కోసం కట్టె తీసుకోండి, అవి పరిగెత్తాయి. లేదంటే ఆ కోతి ముఖాలు మనల్ని పరిగెత్తిస్తాయి. అందులో భాగమే కొన్ని విషయాలు మేము కఠినంగా ఉంటాం